पीठे सरस्वती नमोस्ते नमस्ते नारसिंहाय नमस्ते मधुवैरणे नमस्ते पद्मनेत्राय नमस्ते दुर्गहारिणे मनोजन्मावेगं जितेन्द्रियां बुद्धिमतां वरिष्ठं वादाध्वजं वानरमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वराणे। राजा रामचंद्र भगवान की जय। నిన్న మనం ఉగాది రోజు విశేషంగా రాముడు ఎలా ఉంటాడు, ఎందుకు వచ్చాడు, అవతారం ఎందుకు జరిగింది, ఏ ముద్రణ కోసం వచ్చాడు, లోక కళ్యాణం ఏ భాగాన్ని చేశాడు, ఎవరి వల్ల ఎవరి ద్వారా ఎవరితో ఏం చేశాడో అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశాం. నిన్న వాల్మీకి మహామునికి నారద మహర్షి వారు 100 శ్లోకాలతో సంక్షిప్త రామాయణం చెప్పిన తర్వాత వచ్చినటువంటి విషయమే ఈ యొక్క ఆలోచన. ఇలా చేసిన తర్వాత నిన్న మనం చెప్పుకున్న కథలో ఆయన తమసా నదీ తీరానికి వెళ్ళాడు. ఆ నదీ తీరంలో క్రౌంచి పక్షి ఇద్దరు కూడా బాగా దగ్గరగా ఉంటే ఒక పక్షిని చంపడం వల్ల, మగ పక్షిని చంపడం వల్ల అది కింద పడిపోతే ఆడపక్షి దాని దగ్గరికి వచ్చి బాధపడి, అయ్యో ఇప్పటిదాకా మనం ఇద్దరు కలిసి ఉన్నామే, కలిసి తిరిగామే, ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళమే, నువ్వు ఇలా చనిపోతే ఎలా అని చెప్పేసి బాధపడుతుంటే ఆ బాధను చూసి భరించలేక వాల్మీకి మహాముని ఆ యొక్క వేటగాన్ని పిలిపించి గట్టిగా మాట్లాడి, నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు శిక్ష ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి ఆయనకి శపించి కష్టపడి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. అంటే కష్టపడి అంటే అక్కడి నుంచి మనసు ఒప్పట్లే వెళ్ళిపోవడం కోసం. కాబట్టి ఇంటికి వెళ్ళి కూర్చున్నాడు, స్నానం చేశాడు, వెళ్ళాడు, కూర్చున్నాడు, బాధపడుతున్నాడు. చూడండి, బాధపడిన తర్వాత ఆయనకు ఒక మాట వినిపించింది. ఏమిటంటే ఆయన ఏమన్నా మనం చెప్పుకున్నాం కదా, ఆయన వేటగాడై ఉండి కూడా ఆయన వాల్మీకి మహాముని చెప్తున్నాడు ఏమిటంటే, నేను వేటగాన్ని కాబట్టి నా పని నేను చేశాను, నువ్వైతే ఋషివి కాబట్టి యజ్ఞమో దానమో హోమమో యజ్ఞమో చేస్తావు, నా పని నాది, నీ పని నీది. అలాంటప్పుడు నా కర్తవ్యాన్ని నేను చేస్తున్నప్పుడు నువ్వు ఋషివి కాబట్టి నన్ను అవమానించావు అని అనే మాట లోపల పెట్టుకొని బాధపడుకుంటూ ఆశ్రమానికి వచ్చి కూర్చున్నాడు. చూడండి, తప్పు చేసిన వాడికి ప్రాయశ్చిత్తం ఒకటైతే, తప్పు చేసిన వాడు ప్రాయశ్చిత్తం పొగడాలి. అయ్యో తప్పు చేశాను తర్వాత ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి అవకాశం వస్తుంది. అదే ప్రాయశ్చిత్తానికి ఎవరో గురువులు వచ్చి చెప్పాలి. బాగా గుర్తుపెట్టుకోండి, నారద వారు వచ్చి చెప్పి వెళ్ళిపోయారు. ఈయన వచ్చాడు, ఆ క్రౌంచ పక్షిని చూశాడు, బాధపడ్డాడు, మళ్ళీ ఆశ్రమానికి వచ్చి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత కొన్ని రోజులకి ఆయన మనసులో ఉండట్లేదు కాబట్టి కొన్ని రోజులకి స్వతహాగా బ్రహ్మదేవుడే ఆయన ఆశ్రమానికి వచ్చాడు. గుర్తుపెట్టుకోండి, అప్పుడు గురువు వచ్చాడు. ఎప్పుడైనా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, నా గురువురధికం శివవాక్యం. ఇది శివుడు చెప్పినాడు. గురువు కంటే గొప్పవాళ్ళు లేడు కాబట్టి ఒక రామాయణం తయారవ్వాలి అంటే మొదలు ఆ యొక్క వాల్మీకి మునికి గురు దర్శనమైంది. ఆ గురువు నారదుల వారు. అవునా, గురు దర్శనమైంది. ఇక్కడ ఇంతకు మొదలే అంటే కథలో భాగం ఎట్లా పెట్టుకోవాలంటే మీరు రోజు వినే వాళ్ళకి కథ అర్థమవుతుంది. ఇక్కడ ఏం చెప్పుకుంటాం మనం, అక్కడ రామచంద్రుల వారు వదిలిపెట్టేసిన సీతామాత ఈయన ఆశ్రమంలో ఉండి పెరిగి పెద్దదై కొంచెం బాగా పెరిగిన తర్వాత సంతానం కలిగిన తర్వాత ఆ సంతానం ఇంకా పెద్దగయ్యి శ్లోకము చెప్పుకునేటువంటి స్థాయికి ఎదిగేంత వరకు అసలు వాల్మీకి సీతామాత ఇక్కడ ఉందన్న విషయం తెలియదు. కాబట్టి సీతామాతను సేవించుకున్నాడు కాబట్టి ఆ యొక్క సీతామాత గర్భంలోంచి వచ్చినటువంటి ఆ యొక్క పుత్రుడు లవకుశుడికి సేవ చేశాడు, గురుత్వం తీసుకున్నాడు. కాబట్టి సంస్కృత భాష, సంగీతము, జ్ఞానం నేర్పించాడు. కాబట్టి ఆ తర్వాత గురువుల వారు నాలుగు వారు ఆశీర్వదించారు. కాబట్టి 100 శ్లోకాలు సంక్షిప్త రామాయణం చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూడా వాల్మీకి మహామునికి కలిసి వస్తున్నాయి. కానీ ఇక్కడ బాధపడ్డాడు కాబట్టి ఇక్కడ కూర్చున్నాడు. ఇన్ని జరిగి కూడుతుందని బ్రహ్మదేవుడు స్వతహాగా ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా వాల్మీకి, నువ్వు చేసిన తప్పేమీ కాదు, బాగా వినండి, నువ్వు చేసేది తప్పేం కాదు, అది అంతా కూడా నా సంకల్పమే, నా సంకల్పం వల్లే ఇలా జరిగింది. ఆ శ్లోకం చెప్పుకున్నావు కదా, దీనివల్లే కథ మొదలవుతుంది. కాబట్టి కథను ఆరంభించు. ఇక్కడి నుంచి నువ్వు రామాయణం రాస్తే ఈ రామాయణం వల్ల ఎంత లాభం జరుగుతుంటే సూర్యచంద్రుడు ఉన్నంత కాలం నీ రామాయణం ఉండిపోతుంది. ఎంతమంది ఎన్ని విషయాలు చేసినా నీ వాల్మీకి రామాయణకే ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి రామాయణం రాయవయ్యా అని చెప్పి ఆదేశించి వెళ్ళిపోయారు. అంటే మహాలక్ష్మి
విద్య నేర్పించాడు, గురువు అయ్యాడు. తర్వాత వాల్మీకి నారదుడు వచ్చాడు, ఆ తర్వాత వాల్మీకి, అంతే ఇంతమంది ఆయన దగ్గరకు వచ్చారు కాబట్టి ఒక గొప్ప కార్యం అయింది. ఆ కార్యం పేరే రామాయణ కావ్య లిఖితము. అయితే దానికి ఆయన పెట్టుకున్న పేరు ఏమిటంటే సీతాయ పతయే, అంటే సీతా మహత్వం ఇది అన్నాడు. అందుకనే రాముడి గురించి పెద్దగా చెప్పుకోలేదు, సీతను సేవ చేసుకున్నాడు కాబట్టి ఆ గ్రంథం రాస్తున్నప్పుడు అది ఆది కావ్యం అయింది. ఆయన ఆది కవి అయ్యాడు. అందుకనే అది కావ్యం, గాయబడినది అంటే పాట పాడాలి అని చెప్పారు. అలాంటిది ఆయన శ్లోకాల ద్వారా 24,000 శ్లోకాలు రచించాడు. దాన్నే రామాయణ రమ్యగాథ. ఆయన పెట్టుకున్న పేరే వేరే అయినా రాముడి యొక్క ఆయనము అంటే ప్రయాణము రాశాడు. ప్రయాణం అంటే ఎలా రాముడు వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు, ఏం చేశాడు, ఏం చేసి ఏం విజయం సాధించాడని చెప్పడం కోసమే రామాయణము. ఆయనము అంటే రెండు అంటే ఏమిటది మనం చెప్పుకుంటాం కదా, ఉత్తరాయణము దక్షిణాయనము, 2 కాలాల్లో కూడా ఆయన నడిచాడు కాబట్టి నడిచిన దగ్గర విజయమే సాధించాడు కాబట్టి అది రామాయణము. మనలాంటి వాళ్ళ సామాన్యులకు అర్థమేది రామాయణము. కాబట్టి అలాంటి రామాయణము రాశాడు. మనం ఇన్ని విషయాలు చెప్పుకున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మనం బాలకాండలోకి వెళ్దాం. అయితే రామాయణం అర్థం అవ్వడం, రామాయణం అర్థం చేసుకోవడం, రామాయణ అవపోసనం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే రాముడు మనం చెప్పుకున్నాం కదా, ఆయన అన్ని పాత్రలు పోషించాడు కాబట్టి ఏ పాత్రను పోషించి మనం ముందుకు వెళ్ళాలో మనకు అర్థం కాదు. కాబట్టి వాల్మీకి ఋషి చెప్పినట్టుగా మనం దాన్ని ఆచరిస్తే మనకు కొంచెమైనా పుణ్యం వచ్చే అవకాశం ఉంది. మనం చేసే పనంతా కూడా పుణ్యం కోసమే. నేను చాలాసార్లు చెప్తుంటాను, ప్రతి దగ్గర చెప్తాను, ఇక్కడ కూడా చెప్తాను. పుణ్యము అంటే ఏమిటి, పాపము అంటే ఏమిటి వినిపెట్టుకోండి. పుణ్యము అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి సుఖశాంతుల్ని మీరు సుఖంగా దాన్ని ఆస్వాదించడం. మీ దగ్గర భోజనం ఉంది, ద్రవ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, అంతా ఉంది. ఒకవేళ బాగా ఆరోగ్యంగా లేకపోతే ఇదంతా ఉంది కూడా వృధాయే. అవునా? మంచి వస్తువులు తయారు చేసుకునే శక్తి మీకుంది, మీ దగ్గర డబ్బు ఉంది, కానీ మీకు షుగర్ ఉంది. ఏమిటి ఉపయోగం? అది పాపమే. కానీ మీ దగ్గర ఏమి లేదు, కట్టిక అన్నాన్ని కూడా ఉన్నది అన్నాన్ని కూడా అరిగించుకొని శక్తివంతులుగా ఉంటారే, అదే పుణ్యం. గుర్తుపెట్టుకోండి, పాపము పుణ్యము కొత్తగా ఏమి లేదు. కొత్తగా రాసుకోకండి. కొత్తగా రాసుకుంటే ఏం చేయాలి అర్థం కాదు. కాబట్టి ఇది పుణ్యము, ఇది పాపము. మన దగ్గర ఉన్నది మనం సునాయాసంగా వాడుకోవడం పుణ్యము, మన దగ్గర ఉండి కూడా మనం వాడుకోలేకపోవడం పాపము. గుర్తుపెట్టుకోండి, ఇంతే పాపం పుణ్యం. అలా ఆ యొక్క వాల్మీకి కూర్చున్నాడు, బాలకాండలోకి వెళ్తున్నాడు. బాలకాండ ఎలా చెప్పారంటే వాల్మీకి మహాముని అజమహారాజు కొడుకు దశరథ మహారాజు. ఇది కోసల రాజ్యం, యమునా తీరంలో కోసల రాజ్యంలో అయోధ్య మహానగరం. ఈ మహానగరము, దీన్ని మహానగరం మొదలే అన్నారు. ఎందుకు మహానగరం అన్నారంటే అది 30 యోజనాలు పొడుగ్గా ఉందట, 7.5 యోజనాలు వెడల్పుగా ఉందట, అంత పెద్దగా ఉందట. పెద్ద భవంతులు, పెద్ద రోడ్లు, పెద్ద వృక్షాలు, పెద్ద పర్వతాలు అన్నీ పెద్దగా ఉన్నాయట. ఎలా పెద్దగా ఉన్నాయి అంటే 7 అంతస్తుల భవనాలు అప్పుడే ఉన్నాయి. మనం ఇప్పుడు వేయడానికి కూడా మనకి ఇబ్బందిగా ఉంటుంది, అవునా కాదా? అలాంటిది భవనాలు ఉన్నాయి. అప్పుడే తోపులు ఉన్నాయి. తోపులు అంటే దాని పేరే అయోధ్య. అయోధ్య అంటే యుద్ధం చేసి ఎవరు కూడా దాన్ని గెలుచుకోలేరు కాబట్టి దాని పేరు అయోధ్య. యుద్ధం చేసి ఆ రాజ్యాన్ని, ఆ కోసల రాజ్యాన్ని, ఆ అయోధ్యను ఎవరు గెలుచుకోలేరు కాబట్టి ఆ చుట్టుపక్కల రాజులందరూ కూడా సామంతులుగానే ఉండేవారు తప్ప యుద్ధం చేయడానికి సిద్ధపడేవారు కాదు. ఎందుకు? అది అయోధ్య కాబట్టి. అందుకనే అయోధ్య దగ్గర పెద్ద తోపులు ఉండేవి. తోపులు అంటే దాంట్లో మందుగుడు సామాన్లు వేస్తే ముందర వాడు చనిపోతారు. అలాంటి తోపులు ఉండేది. దాన్ని అసలు మన శాస్త్రంలో ఇప్పుడు బాబర్ గారు తీసుకొచ్చారని చెప్తారు. కాదు, రాముడి కాలంలోనే ఉంది, దశరథ మహారాజు కాలంలోనే ఉంది, రావణుడి కాలంలోనే ఉంది. అప్పుడే ఉన్నాయి ఇవన్నీ. కానీ అప్పుడు చెప్పింది ఇప్పుడు కొత్త వాళ్ళు చెప్పి, ఇంగ్లీష్ వాళ్ళు చెప్తే మనం వింటాం. పురాణం చెప్తే ఎవరు వినరు. పుస్తకం ఇంగ్లీష్లో ఉండి ఇంగ్లీష్లో చెప్తే వాళ్ళు వింటారు. కానీ తెలుగు వాళ్ళు పురాణం చెప్తా అంటే ఏది వినరు, ఏది పట్టించుకోరు. అది మన దౌర్భాగ్యం. కానీ అలా పెద్దగా ఉన్నటువంటి ఆ నగరంలో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నారట. ఒక మహారాజు ఒక రాజ్యాన్ని పాలిస్తున్నాడంటే సుఖము, సంతోషము, ఆనందము, జ్ఞానంతో ఉన్నటువంటి ప్రజలు ఉండాలి. అలాంటి వాళ్ళే ఉన్నారట. అది గొప్ప విషయం. మన దగ్గర ఎంత బాగా ఉన్న పక్షంలో కూడా మన వాళ్ళు మనం సంతానంగా చూసుకునే ప్రజలందరూ సుఖంగా ఉంటేనే రాజు గౌరవం, లేకపోతే రాజు గౌరవం ఉండదు. కాబట్టి అలాంటి రాజు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అలాంటి రాజు పరిపాలిస్తున్నాడు కాబట్టే అది అయోధ్య సుయోధ్యగా మారంటే గొప్పగా మారిందట. కానీ ఆ రాజుకి ఒక సమస్య ఉంది. ఏమిటి? ఆయనకి సంతానం లేదు. అన్నీ ఉండి కూడా సంతానం లేకుండా ఉంటే నరకం పోయే అవకాశం ఉంది.
నరకం అంటే ఎలాంటి నరకం అది? ఉన్నాగ నరకానికి వెళ్తారట. కాబట్టి ఆ రాజు చాలా బాధపడి భయపడి ఎన్నో యజ్ఞాలు, హోమాలు, దానాలు అన్ని రకాలు చేశాడు, కానీ ఎక్కడ కూడా విజయం సాధించట్లేదు. ఆయన దగ్గర మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఆయన దగ్గర వశిష్ఠుడు, వామపాదుడు, మంచి మంచి ఋషులు, మార్కండేయుడు కూడా ఆయన దగ్గర ఉన్నాడు. మార్కండేయ మహాభాగ సప్తకల్పాంత జీవనం ఆయుర ఆరోగ్యమైశ్వర్యం దైవీ మునిపుంగవ అన్నారు. అంత పెద్ద ముని ఆయన దగ్గర ఉన్న పక్షంలో కూడా ఆయనకి సంతానం అవ్వడానికి సరైన సలహా ఇవ్వలేకపోతున్నారు. మీరు బాగా రామాయణాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, వశిష్ఠుడు అందరికంటే గొప్పవాడై ఉండి పక్షంలో కూడా దశరథ మహారాజు సంతానం అవడం కోసం ఒక విషయం చెప్పలేకపోతున్న దానికి కారణం ఏమిటి? సమయం రావాలి. మీ దగ్గర ఎంత ఆస్తిపాస్తున్నా, ధనముందా, డబ్బున్నా, ద్రవ్యమున్నా, ఏమున్నా సమయం సహకరించకుండా ఉంటే మీకు ఏమీ సాధ్యం కాదు. అలా వశిష్ఠుడు, వామదేవుడు, అసలు ఆయనకి మంత్రి సుమంతుడు, గొప్ప గొప్ప వాళ్ళు ఆయన దగ్గర. మార్కండేయుడు, ఇంత కొండ మహామునికి మార్కండేయుడు పుడితే మనం సప్తైచే చిరంజీవి అన్నారు, కానీ చిరంజీవిలో మొట్టమొదటి వాడు, ఆఖరి వాడు మళ్ళీ మార్కండేయుడు కూడా ఉన్నాడు, 8వ వాడు. కాబట్టి సప్తైచే చిరంజీవి కాకుండా 8వ వాడు కూడా మార్కండేయుడు ఉన్నాడు. కాబట్టి అలాంటి మార్కండేయుడు కూడా ఈయనకి ఏం చెప్పలేకపోయాడు. ఎందుకు? సమయం లేకపోవడం వల్ల ఒక కారణం అయితే, రెండవ కారణం దశరథ మహారాజు ఎప్పుడు కూడా ఏ యజ్ఞం చేసినా, ఏ దానం చేసినా, ఏ పుణ్యం చేసినా నాకు సంతానం కావాలి, నాకు ముఖాగ్ని పెట్టేవాడు కావాలి, నా రాజ్యాన్ని పాలించేవాడు కావాలి, నాకు కావాలి అనుకున్నాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, నాకు కావాలి అని అడుక్కుంటే మనకి ఏమీ రాదు. వాళ్ళకి మంచి జరగాలంటే మనకి మంచి జరిగిపోతుంది. మనం ఎప్పుడు కూడా అడుగుతున్నప్పుడు ఏమంటాం? నాకు కావాలి, నాకు కావాలంటే మీకు ఏమి దొరకదు. అందుకనే రాముడి దగ్గరకు వచ్చి నాకు ఇది ఇవ్వవయ్యా అని చెప్పకూడదు. మా అందరికీ ఇది ఇవ్వవయ్యా అని చెప్తే ఇచ్చేస్తాడు, అందరికీ ఇచ్చేస్తాడు. ఆయన దగ్గర లేనిదేమని చెప్పండి? ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ మనం అడిగేటప్పుడు మనం స్వార్థం కోసం అడుగుతాం. కాబట్టి రాముడు నిన్ను చూడాడు. అసలు రాముడు చెవులు మూసుకుంటాడు అడిగేటప్పుడు, నీ కోసం అంటే, స్వార్థం కోసం అంటే. దశరథ మహారాజు యజ్ఞము, యాజ్ఞము అన్నీ చేస్తున్నాడు, కానీ స్వార్థం కోసం సంతానం అవుతున్నాడు. ముఖాగ్ని పెట్టాలి, నా రాజ్యానికి ఉత్తరదాయిత్వం వహించాలి, యువరాజు ఉండాలి అనుకుంటున్నాడు. కాబట్టి అందరూ చెప్తున్నారు, వశిష్ఠుడు, వామదేవుడు, అందరూ ఆయనకు చెప్తున్నారు, కానీ ఇలా అడగకూడదు అని చెప్పట్లేదు. ఎందుకు? సమయం రాలేదు. సమయము కూడా సహకరించాలి. సమయం కంటే గొప్ప విషయం ఏమీ లేదు. మీ దగ్గర డబ్బున్నా, ఆస్తి ఉన్నా, ఆరోగ్యం ఉన్నా, అందం ఉన్నా, అనారోగ్యం ఉన్నా, ఏమున్నా సమయం యొక్క ఆధీనంలో ఉండిపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి సమయాన్ని అందరూ గౌరవించాలి. సమయాన్ని గౌరవించకుండా ఉంటే అంత నష్టం జరిగే అవకాశం ఉంది. అట్లాంటిది ఒకసారి సంతానం లేదు, 3 భార్యలు ఉన్నారు. అసలు క్షత్రియులు కాబట్టి వాళ్ళకి ఎంతమైనా భార్యలు ఉండవచ్చు, కానీ 3 ఉన్న పక్షంలో కూడా, పట్టరానిగా ఉన్న పక్షంలో కూడా, ఒక్క భార్య పట్టరానిగా ఉండి ఇంకో భార్య చేసుకుని ఇంకో భావం ప్రేమతో చేసుకున్న తర్వాత సంతానం అవ్వలేదు. అంటే సంతానం అవ్వకపోవడానికి కారణము నీలో ఉన్నటువంటి గుణం. ఏ గుణం? స్వార్థము. గుర్తుపెట్టుకోండి. ఒకసారి వశిష్ఠ మహాముని ఒక పెద్ద యజ్ఞం చేద్దాం అనుకున్నాడు. అసలు వశిష్ఠుడు రామచంద్ర వారికి, అంటే దశరథ మహారాజుకి కులగురు వశిష్ఠుడు కదా. వశిష్ఠుడు విశ్వ విజయోత్సవ యాగము చేద్దాం అనుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, విశ్వ విజయోత్సవ యాగం చేద్దాం అనుకుని వచ్చి ఏమన్నాట, ఈ వశిష్ఠుడు దశరథ మహారాజు దగ్గర ఉండి కూడా ఈయన జనక మహారాజు దగ్గరికి వెళ్ళాడు. గుర్తుపెట్టుకోండి, జనక మహారాజు దగ్గరికి వెళ్ళి నేను విశ్వ విజయోత్సవ యాగం చేయాలి కాబట్టి నాకు కొంచెం ధనం ఇవ్వండి అన్నాడు. అప్పుడు ఆయన జనక మహారాజు అనుకుంటున్నాడు, మిథిలా రాజ్యానికి వచ్చావే, నువ్వు అక్కడ కోసల రాజ్యంలో ఉంటావు కదా, నీకు దశరథ మహారాజు కదా. ఆయన అజర మహారాజు కొడుకు దశరథ మహారాజు గొప్పవాడు. ఎలా గొప్పవాడంటే 10 రథాలు ముందర ఉండి 10 మంది యుద్ధం చేస్తుంటే ఒక్క దశరథుడు వాళ్ళందరినీ కూడా ఎదిరించే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాడు. ఆయన దగ్గర ధనము, డబ్బు, ద్రవ్యము, ఔదార్యం అన్నీ ఉన్న పక్షంలో నా దగ్గరికి ఎందుకు వచ్చావని అనుమానించాట. అంటే డబ్బులు ఇచ్చిన తర్వాత, డబ్బులు ఇవ్వకుండా ఉంటే ఋషిని అనుమానం చేసిన వాడు. అవమానించకూడదు ఋషిని, అనుమానించకూడదు ఋషిని. అనుమానము, అవమానము 2 దోషం. అలాంటిది జనక మహారాజుకి ఏం చెప్తున్నా అంటే, అయ్యా నీకు కూడా సంతానం లేదు. చూడ వినండి బాగా, జనక మహారాజు కూడా సంతానం లేదు, దశరథ మహారాజు కూడా సంతానం లేదు. కానీ జనక మహారాజుకి సంతానం కలగకపోయినా పర్వాలేదు అన్న ఆలోచన ఉంటుంది. ఇక్కడ ఎవరి దగ్గరైతే ఒక ఆశ ఉంటుందో, బాగా గుర్తుపెట్టుకోండి, ఏ ఆశ, ఇప్పుడు ఈ దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ ఆశ ఉంది సంతానం. దేనికోసం? యువరాజ్యత్వం ఉండాలి, లేదా ముఖాగ్ని పెట్టేవాడు ఉండాలి. అంటే ఆశ ఉంది. ఆశ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకొని శుభకార్యం చేస్తే శుభకార్యం సఫలం అవ్వదు. గుర్తుపెట్టుకోండి, ఇప్పటి నుంచి బలవంతంగా గణపతి చందాలు తీసుకొని గణపతిని కూర్చోబెట్టకూడదు.
వాళ్ళకి ఇష్టమై ఉండాలి, వాళ్ళకి అదని కోరిక ఉండాలి. అలా అయితేనే సాధ్యమవుతుంది. అలా జనక మహారాజ్ దగ్గర విజయోత్సవ యాగం కోసం డబ్బులు తీసుకొని వశిష్ఠ మహారాజ్ ఇక్కడ తీసుకోలేదు. అంటే ఆశ లేదు కాబట్టి, కోరిక లేదు కాబట్టి, వాంఛ లేదు కాబట్టి. అందుకనే ఈ విషయం ఇలా ఉన్నా ఇక్కడ దశరథ మహారాజు అన్ని చేస్తున్నాడు, వీరికి సంతానం కలగట్లేదు. ఒక్కసారి ఒక సుమంత్రుడు కొంచెం సమయం తీసుకొని మహారాజుకి వెళ్ళి, మహారాజా మీరు ఒకవేళ మీ మిత్రుడి దగ్గరికి బట్టి మీరు మీ మిత్రుడు రోమపాదుల దగ్గరికి వెళ్తే ఆయన మీకు మంచి సలహా ఇస్తాడు, మీకు సంతానం కలిగే అవకాశం ఉంది మహారాజా అని ఎలా చెప్తున్నాడు అంటే విన్నవించుకొని చెప్తున్నాడు. ఇది గొప్ప విషయం. మనం పరిప్రశ్నయా వేయాలి, లేదా ఎలా ప్రశ్న వేయాలి అంటే మనం చెప్తున్నటువంటి మాటలో గౌరవం ఉండాలి. మనం చెప్పే మాటలో గౌరవం లేకుండా ఉంటే ఎదుటివారు మహారాజు కాబట్టి శిక్షించే అవకాశం ఉంది. మీరు ఎప్పుడైనా చూసుంటారు, మహారాజు గారు మీకు సంతానం మగబిడ్డ కలిగింది అంటే ఆయన మెడలో ఉన్న హారం ఇచ్చాడికి ఏ సంబంధం లేదు. సంతానం అనేది సంబంధం ఉందా? ఆమె ప్రస్తుత ఆలయంలో ఉంటుంది, ఈయన బయట ఉంటారు. కానీ ఎవరు మాట చెప్తున్నారో వాళ్ళు మాటను పట్టుకుని ఆ విషయం ఉంటుంది. వాళ్ళు వచ్చి మహారాజా మీకు సంతానం అయింది, మగబిడ్డ పుట్టాడు అనగానే హారం ఇచ్చేస్తాడు. మహారాజా మీకు సంతానం కలిగింది కానీ ఆ పిల్లవాడు మృతి చెందాడు అంటే శిరచ్ఛేదం చేస్తాడు. ఏం సంబంధం లేకపోయిన పక్షంలో కూడా అలా మహారాజు దగ్గరికి సుమంత్రుడు వెళ్ళి సవినయంగా నమస్కరించి, అయ్యా మీ మిట్టే ఒక ఆలయం కోసం, ఒక దేశం కోసం, ఒక ధర్మం కోసం అందరూ పాటుపడాలి. ఇది వాళ్ళ పని, ఇది వాళ్ళ పని, ఇది వాళ్ళ పని ఉన్నది. ధర్మము దేశము అందరి కోసం ఉంటుంది. అందుకనే దేశ ప్రేమ ధర్మ ప్రేమ చేయాలి. అదంతా ఆలయం వల్లే సాధ్యం. ఒక ఆలయంలోనే అన్ని విషయాలు కలిసి మాట్లాడుకొని ఒక ధర్మం కోసమో ఒక దేశం కోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి అప్పట్లో ఆలయాలు ఉన్నాయి. ఆలయం కాలం ఏంటి, మన ఇంట్లో దేవుడు లేరా? మనం రోజు పూజ చేసిన దేవుళ్ళకే ఇంట్లో ఉన్నాయి దేవుళ్ళు. మరి కానీ ఆలయ నిర్మాణం ఎందుకు? అందరూ వస్తారు కాబట్టి, అందరితో పంచుకోవడం జరుగుతుంది కాబట్టి, అందరూ చెప్తారు కాబట్టి, అందరూ వాళ్ళ వాళ్ళ సలహాలు చెప్తే ఒక పెద్ద మంచి నిర్ణయం తీసుకుంటాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి. అలా సుమంత్రుడు చెప్పాడు, సరే అనుకున్నాడు. ఇంకా ఎలా వెళ్ళాలి? ఈయనతో వెళ్ళేటప్పుడు ఒక ఋషి అంటే ఒక గురువు, ఒక శిష్యుడు, ఒక సమానంగా ఉన్నటువంటి ముగ్గురు తీసుకెళ్ళాడు. మన దగ్గర ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ముగ్గురు ఉండాలి. చెప్పేవాడు, వినేవాడు, తోడుగా ఉండేవాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఏ కార్యానికి వెళ్ళినా ఒకరం వెళ్తామా, ఇద్దరం వెళ్తామా, ఒక నలుగురమో ఐదుగురమో శుభ సంఖ్య చూసి, శుభవారం చూసి, శుభ నక్షత్రం చూసి వెళ్తాం. ఎలా జరగాలంటది? మనకు మన మాట వినేవాడు, మనకు చెప్పేవాడు, మనకు తోడుగా ఉండేవాడు, ఇలా ఉండాలి. అలాంటిది ముగ్గురు తీసుకొని ఆ యొక్క రోమపాదుల దగ్గరికి వెళ్ళాడు. ఆయన అంగదేశానికి మహారాజు రోమపాదు ఆయన దగ్గరికి వెళ్ళాడు. మంచి మిత్రుడు. గుర్తుపెట్టుకోండి, మిత్రుడు ఉన్న పక్షంలో కూడా మన దగ్గర కొంచెం డబ్బు అవసరం ఉంటే ఈ మిత్రుడు ఇస్తాడా లేదా అన్న అనుమానంతో కొంతకాలం అడగకుండానే ఉంటుంది. మనం అడిగితే మిత్రత్వం పోతుందేమో భయం కూడా ఉంటుంది. మనం ఆ మిత్రుడికి అడిగితే ఒకవేళ ఆయన ఎలా బాధపడతాడు అన్న విషయం కూడా ఉంటుంది. అంటే అడగకుండగానే మనం ఇన్ని విషయాలు అనుకుంటాం. ఎందుకు తెలుసా? మిత్రత్వం పోకూడదు కాబట్టి. మిత్రత్వం చాలా గొప్పది. మిత్రుల్లో చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. మనకు సుగ్రీవుడు రాముడు కూడా మిత్రుడే కదా, కర్ణుడు దుర్యోధనుడు మిత్రులే. ఈ మిత్రం వల్ల ఎంత లాభం జరుగుతుంది అంటే ఈ లాభాన్ని వాళ్ళకు వాళ్ళే ఊహించుకోవచ్చు, ఇంకొకళ్ళు ఒక మిత్రుల్లో మనం పోలేం. ఒక భార్యాభర్తల్లో మనం పోలేం ఎలా అంటామో అలాగే ఒక మిత్రుల్లో, ఒక మంచి మిత్రుల్లో మనం పోలేం, మాట్లాడలేం. వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకుంటారో, ఎప్పుడు దగ్గర అవుతారో, ఎప్పుడు దూరం అవుతారో మనకు అర్థం కాదు. అలా రోమపాదుల దగ్గరికి వెళ్ళాడు. రోమపాదుల దగ్గరికి వెళ్ళంగానే ఆ దశరథ మహారాజుకి ఆయన సగౌరవంగా ఆహ్వానించి ఆసనం మీద కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి నమస్కరించి, అయ్యా మిత్రమా ఎందుకు వచ్చావయ్యా, చెప్పు నీకేం కావాలి, నీ దగ్గర ఏం లేదు కాబట్టి నా దగ్గరికి వచ్చావు, నీ దగ్గర ఏం లేదు కాబట్టి నా దగ్గరికి వచ్చావు అంటే ఆయన అన్నాడు, నీ విషయం నాకు ఇప్పుడే సుమంత్రుడు చెప్పాడు. ఏమంటున్నాడంటే, ఒకప్పుడు బాగా వినండి, ఒకప్పుడు నీ అంగదేశంలో మొత్తం అసలు రాజ్యంలో నాశనమై ఉండేది. అంటే చెట్టు పుట్ట పండు ఏమీ ఉండేది కాదు. అసలు వన్యం లేదు, అసలు గ్రాసం లేదు, సస్యశ్యామలం లేదు, ఏం లేదు, పంటలు లేవు, ఏం లేవు, అందరూ కూడా దరిద్రంలో ఉన్నారు. అలాంటి సమయంలో నువ్వేం చేశావో నాకు నా సుమంత్రుడు చెప్పాడు. ఏం చేశాడట బాగా వినండి. ఋష్యశృంగుడు అనే ఒక మహాముని ఉండేవాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. పేర్లు విషయాలు గుర్తుపెట్టుకుంటే సంతోషమే, గుర్తుపెట్టుకోలేకపోయినా విషయం ఏం జరిగిందో గుర్తుపెట్టుకుంటే చాలు. ఋష్యశృంగుడు ఉండేవాడు. ఈ ఋష్యశృంగుడు ఎలా పెరిగాడు అంటే
ఎలా పెరిగి సాధన చేస్తున్నాడు అంటే ఒక అడవిలో ఎవ్వరితో సంపర్కం లేకుండగా, ఎవ్వరితో సంబంధం లేకుండగా, అసలు ఎవ్వరూ నా వాళ్ళు కాదు అన్నట్టుగా ఆయన అనుష్ఠానం చేస్తున్నాడు. ఆ అనుష్ఠానానికి అర్థం ఏంటంటే, ఇప్పుడు రాముడు చేసే అనుష్ఠానం ఏమిటి? మాటల్లో, చేతల్లో, గుణాల్లో, కార్యంలో, కర్మంలో అనుష్ఠానం. అంటే ప్రతి విషయంలో ధర్మం పాటిస్తాడు కాబట్టి కార్యం అనుష్ఠానం. కానీ మనం చేసే అనుష్ఠానం ఒక దగ్గర కూర్చుండి ఉక్కు మూసుకొని అనుష్ఠానం చేసుకోవడం. అలా ఆయన అన్నీ చేసుకుంటూ కూడా, నిత్యకర్మ చేసుకుంటూ కూడా ఆయన ఏం చేసేవాడట? అనుష్ఠానం చేసేవాడు, అంటే ధ్యానం చేసేవాడు. ఈ ధ్యానం వల్ల ఆయనకు ఒక శక్తి వచ్చింది. ఏంటంటే ఈ శక్తి వల్ల ఈయన ఎవ్వరు ఆయన దగ్గరికి వచ్చినా ఆయనకి ఏం కావాలంటే అది ఇచ్చేటువంటి గుణం వచ్చింది. ఎవరు రారు, అరణ్యంలో ఎవరు వస్తారు? ఎవరికి ఏది అవసరం ఉందో వాళ్ళు అడగడానికి వస్తారు. అది కూడా ఆయనకు తెలిసి ఉంటే, ఆహా ఋష్యశృంగుడు మనకి ఏమైనా ఇస్తాడు అన్న విషయం తెలిసి ఉన్నవాడే వస్తాడు. ఇప్పుడు ఈ అమ్మ దగ్గర ఎంత డబ్బు ఉందో నాకు తెలుసుకుంటే మా అమ్మాయి పెళ్ళికి మీ దగ్గరికి వెళ్ళాలా వద్దా అన్న విషయం నాకు అర్థమవుతుంది కదా. అప్పుడు ఆమె దగ్గర ఏముందో నాకు అర్థమైతే అక్కడికి వెళ్ళాలి కదా. కానీ ఋష్యశృంగుడు ఎప్పుడు ఎవరికి చెప్పలేదే నా దగ్గర ఏముందో. అనుష్ఠానం చేస్తున్నాడు. అనుష్ఠానం వల్ల బలం వస్తుంది. ఆ బలాన్ని ఎక్కడో ధర్మం కోసం ఉపయోగించాలి. అలా వాళ్ళ తండ్రి కూడా ఎవరిని ఆయన దగ్గరికి పంపించేవాడు. అనుష్ఠానం చెయ్యి, అంతే, అనుష్ఠానం చెయ్యి, అనుష్ఠానం చెయ్యి. ఆయన యుక్త వయసులో వచ్చిన తర్వాత కూడా అసలు స్త్రీ అంటే ఏమిటో తెలియదు. ఋష్యశృంగుడికి అసలు స్త్రీ అంటే ఏమిటో తెలియదు. అంటే ఆడవాళ్ళు అంటే ఎలా ఉంటారో కూడా ఆయన తెలియకుండా పెంచాడు. అంటే అంటే ఆడవాళ్ళతో ఉండడం వల్ల వచ్చే ధర్మకార్యం వేరు, ఆడవాళ్ళను వదిలిపెట్టి చేసే ధర్మకార్యాలు వేరు. చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం చిన్నగా వ్రతం చేసుకుంటే, హనుమత్ వ్రతం చేసుకుంటే ఆడవాళ్ళకు దూరంగా ఉంటాం. ఏం పాటించాలి? బ్రహ్మచర్యం పాటించాలి, అవునా? ఏకభుక్తం ఉండాలి, కింద పడుకోవాలి. అంటే నియమాలు ఉన్నాయా లేదా? అదే ధర్మబద్ధతో చేసే యజ్ఞాలు ఉన్నాయి. యజ్ఞంలో కూర్చున్నప్పుడు, పూజకు కూర్చున్నప్పుడు ధర్మబద్ధి కావాల్సిందే. అదో పుణ్యం అయితే ఇదో పుణ్యం. కానీ ఆయనకి ఏమాత్రం స్త్రీ సంపర్కం లేకుండా పెంచాడు. యుక్త వయసులో వచ్చేసింది. అయినా కానీ ఆయన స్త్రీతో సంబంధం లేకుండా ఉన్నాడు కాబట్టి గొప్పవాడయ్యాడు. ఎలా గొప్పవాడయ్యాడు? ఎవ్వరు వచ్చి ఏం అడిగినా ఇచ్చే శక్తి ఆయనకు వచ్చేసింది. భగవంతుడు ఇస్తాడు, ఎవరికైనా ఏదైనా ఎలాగైనా ఇస్తాడు. భగవంతుడు ఇచ్చే రకమే అది. అలా ఆయనకు వరం వచ్చేసింది. అయితే ఈయన ఈ రాజ్యంలో రోమపాదుల దగ్గర అంతా కూడా నాశనం అయిపోయింది కాబట్టి, సస్యసమరం లేదు కాబట్టి, ఒక్కసారి ఆ యొక్క ఋష్యశృంగుని మన రాజ్యానికి తీసుకొస్తే మన రాజ్యం అంతా సస్యశ్యామలం అవుతుంది. కాబట్టి పంటలు పండుతాయి, కాబట్టి చెట్లకు మొలకలు వస్తాయి, కాబట్టి ఆ మొలకల నుంచి వృక్షాలు అవుతాయి, ఆ వృక్షాలు ఫలాలు ఇస్తాయి, ఆ మొదలైన ఫలాలతో చెట్లు, చేపలు, కాలువలు అన్నీ కూడా నిండిపోతాయని సంతోషించి ఆలోచించి ఒక 5 మంది ఆడవాళ్ళని ఆయన దగ్గరికి పంపించాడు. బాగా విని ఎలా పంపించాడు? మీరు వెళ్ళి ఆ ఋష్యశృంగుడిని మన రాజ్యాన్ని తీసుకొని రండి. మన రాజ్యాన్ని తీసుకొని రండి అంటే ఎలా వెళ్ళాలి? వీళ్ళందరూ వీళ్ళని ఆయన్ని చూడడం కొత్తే, ఆయన వీళ్ళని చూడడం మహా కొత్త, అవునా? అంత జ్ఞానం ఉంది కానీ స్త్రీ జ్ఞానం లేదు. అందుకనే శంకరాచార్యుల వారికి ఒకసారి పోటీ పడుతుంటే స్త్రీ గురించి అడిగితే నాకు స్త్రీ గురించి ఏమీ తెలియదని చెప్పేసి మళ్ళీ ఒక రాజు యొక్క ఆత్మలోకి వెళ్ళి వివాహం చేసుకొని మళ్ళీ స్త్రీతో ఎలా ఉండాలో తెలుసుకొని మళ్ళీ వచ్చి ఆ పోటీ పడి మళ్ళీ గెలిచాడు. శంకరాచార్య వారికి అంటే తెలియదు అంటే పట్టించుకొని అర్థం. చాలామందికి నాకు ఫోన్ గురించి తెలియదు అంటే పట్టించుకోలేదు. ఇప్పుడు పెద్ద అవసరం అనిపించలేదు. మాట్లాడడం పెట్టేయడం, మాట్లాడడం, దాంట్లో చిన్న చిన్న పిల్లలు కూడా అన్ని విషయాలు తెలుసు. కానీ నాకు తెలియదు అంటే నేను పట్టించుకోలేదు. అలా ఋష్యశృంగుడు స్త్రీని ఎప్పుడు పట్టించుకోలేదు. కాబట్టి ఈయన అందరూ అక్కడ వెళ్ళారు. రోమపాదులు పంపించాడు కాబట్టి, రాజు ఆజ్ఞ కాబట్టి వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్ళి అందరూ కూడా ఆయన్ని చూస్తుంటే ఆయన కూడా ఎంతో అందగాడు. ఇప్పటిదాకా బ్రహ్మచారం పాటించాడు. మంచి భుజాలు, మంచి కళ్ళు, మంచి ఎత్తు, మంచి అందంగా ఉన్నాడు. అలాంటి అందమైనటువంటి ఋష్యశృంగుడిని చూసి ఆ స్త్రీలు కూడా మోహితులయ్యారు. చూస్తే ఋష్యశృంగుడు కూడా ఇదేమిటి కొత్తగా, ఇప్పటిదాకా ఇలాంటి వాళ్ళు కూడా కనబడలేదు, నాకు ఇలాంటి వాళ్ళు ఎవరు నాకు కనబడలేదే, ఇప్పటిదాకా అందరూ చూశాను కానీ ఈ విషయాన్ని నేను చూడలేదు, అసలు వీళ్ళు ఎవరు, కానీ మాట్లాడుతున్నారే అని దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే చూడండి, ఇప్పటిదాకా స్త్రీ సంపర్కం లేనటువంటి ఆ ఋష్యశృంగుడికి ఈ ఆడవాళ్ళని చూసిన తర్వాత కొంచెం దగ్గరగా వస్తున్నారు. అంటే ప్రేమ, ఎలాంటి ప్రేమ అంటే చూద్దామన్న ప్రేమ, ఇంకా ఇంకా చూద్దామన్న ప్రేమ. చూసి 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 బాగా దగ్గర వచ్చి వాళ్ళల్లో లీనమైపోయాడు, లోలుడయ్యాడు, స్త్రీలోలుడు అయ్యాడు. చూడండి ఎలా ఉంది పరిస్థితి. అంటే అవ్వడం కోసం కార్యం ఉంది, కార్యంలో లోక కళ్యాణం దాటి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా.
మన కార్యంలో లోక కళ్యాణం దాగి ఉంటే తప్పేం లేదు, ఏం చేసినా తప్పు లేదు, లోక కళ్యాణం దాగి ఉండాలి. తప్పు చేసినా, చంపినా, హత్య చేసినా, మీరు నా మాట వినకూడదు, ఇది వ్యాసపీఠం, తప్పు చేసినా, హత్య చేసినా లోక కళ్యాణం, ధర్మ కళ్యాణం దాగి ఉంటే తప్పేమి లేదు. రాముడు తాటకం చంపాలంటే స్త్రీ కదా అంటే విశ్వామిత్రుడు అన్నాడు, స్త్రీ కాదయ్యా రాక్షసి చంపమన్నాడు, చంపేశాడు. అర్థమైందా? స్త్రీని క్షత్రుడు చంపకూడదు. కానీ వాల్మీకి అన్నాడు, అసలు ఏమిటయ్యా నువ్వు, విశ్వామిత్రుడు అన్నాడు, ఏమిటయ్యా నువ్వు అలా మాట్లాడుతున్నావు, ఆమె రాక్షసి, ఆమె ధర్మకార్యం చేయడానికి పుట్టలేదు, క్షుద్రకార్యమే చేసింది, కాబట్టి స్త్రీ అయినా చంపమన్నాడు, చంపేశాడు. రాముడు కూడా తప్పు చేశాడు, స్త్రీని చంపాడు, తప్ప కాదా? మనం సాధారణంగా మాట ఎట్లా ఉంటుంది, స్త్రీని చంపాడు ఏమంటారు తప్పు. కానీ చెప్పింది ఎవరు? విశ్వామిత్రుడు, ఆయన గురువు. చేసింది ఎందుకు? లోక కళ్యాణం కోసం. కాబట్టి పాపం వచ్చింది దానికి రాలేదు. ఎప్పుడు పాపం వచ్చింది అంటే రావణుని చంపిన తర్వాత బ్రాహ్మణ్ణి చంపాడు కాబట్టి పాపం వచ్చింది, గుర్తుపెట్టుకోండి. దానికి కూడా శివలింగాలు చేశాడు, ప్రతిష్టాపన చేశాడు, అన్ని చేశాడు కార్యక్రమాలు. ఆయన ఎన్ని కార్యక్రమాలు చేయాలో ఆ బ్రహ్మహత్య పాతకం పోవడం కోసం అన్ని చేశాడు. అందుకే రామేశ్వరం అంటామే, రాముడు అందుకనే పెట్టాడు. మీరు బాగా కథను అర్థం, రాముడు ఎందుకు ఏం చేశాడో తెలుసుకుంటే రావణం అర్థమవుతుంది. కాబట్టి ఋషిశృంగుడు బాగా దగ్గరికి వెళ్ళిపోయాడు, వాళ్ళలో లీనమైపోయాడు, ఇంకా వాళ్ళతోనే ఉంటున్నాడు. ఉండి 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 కొంచెం కాలం తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, అసలు మా రాజు మిమ్మల్ని తీసుకొని రమ్మన్నారు, రండి మా రాజ్యాన్ని. రోమపాదులు రాజ్యానికి వచ్చారు. వచ్చిన తర్వాత రోమపాదులు సాష్టాంగ నమస్కారం పెడుతున్నాడు ఆ ఋషికి, ఋషిశృంగు ఋషికి సాష్టాంగ నమస్కారం పెడుతున్నాడు. అయ్యా నువ్వు చాలా గొప్పవాడివి, అసలు నీకు స్త్రీతత్వం లేదు, స్త్రీని పట్టుకోవు, ముట్టుకోవు, మాట్లాడవు, చూడలేదు, కానీ తప్పు చేసి నిన్ను పట్టుకొచ్చాను. ఎందుకు? లోక కళ్యాణం, రాజ్యహితం. రాజు కూడా లోకహితం కోసం, రాజ్యహితం కోసం ఏమైనా చేయవచ్చు, ఇది చేశాడు. ఇది జరుగుతుంది కాబట్టి అనుకున్నాడు, కాబట్టి వెళ్ళాడు. వస్తే దండం పెట్టాడు, ఏం కావాలయ్యా చెప్పు అన్నాడు. ఏం కావాలయ్యా, నాకేం వద్దు, నా రాజ్యం సుభిక్షంగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలి. నీ దగ్గర ఇప్పటి వరకు స్త్రీతో కూడా ఏమాత్రం సంబంధం లేకుండా ఉన్న సిద్ధి ఉందే, ఆ సిద్ధి వల్ల ఒక చిన్న యజ్ఞం చేస్తే నాకు వర్షం పడి సస్యశ్యామలం అయిపోతుందనే ఉద్దేశంతో నేను పిలిపించాడు. అంగదేశానికి అధిపతి ఉండి కూడా రోమవాదుడు దండం పెడుతున్నాడు. దేని కారణం? కారణం ఏమిటి? లోక కళ్యాణం. దండం పెట్టాడు. ఆయన సంతోషించాడు. ఆహా, నా దగ్గర ఇంత శక్తి ఉందా? చూడండి, ఎవరి శక్తి వాళ్ళకి అర్థం కావాలి కదా. 1,00,000 రూపాయలు నీకు అడుగుతున్నప్పుడు 1,00,000 రూపాయలు ఉన్నాయో లేవో అన్న విషయం నాకు అర్థం కావాలి కదా. ఉన్నాయి అనుకున్నప్పుడు ఇచ్చేసే సంతోషం, లేవు అంటే నా మాట తప్పినట్టే, అంటే నా ఆలోచన తప్పినట్టే, నేను ఎవరిని విశ్వసించను ఆ విషయం తప్పినట్టే. అలా తప్పకుండా నువ్వు చేస్తావనే ఉద్దేశంతో దండం పెడతాను, దండం పెట్టేస్తే చేద్దామన్నాడు. ఎప్పుడైతే యజ్ఞం చేశాడో అప్పుడే పెద్ద వర్షం పడింది. అందుకనే ఇప్పుడు కూడా ఎక్కడ వర్షం పడకపోతే అక్కడ ఋష్యశృంగ హోమం చేస్తారు. వాసనలో చేశారు 40 సంవత్సరం 30 సంవత్సరాల క్రితం, మేము సాక్ష్యం అప్పుడు. చూడండి, అంటే ఋష్యశృంగి వల్ల వర్షం పడుతుంది, ఆ రాజ్యం అంతా కూడా సుభిక్షంగా మారిపోయింది. అంత సుభిక్షంగా ఉన్నటువంటి రాజ్యాన్ని చూసిన తర్వాత సంతోషించి తన కూతురైనటువంటి శాంతాదేవినిచ్చి వివాహం చేశాడు. ఏమిచ్చి ఉండదు తెచ్చుకోవాలి, ఏమిచ్చుకుంటాం? ఆయనకి ఇప్పుడు ఏమంటే ఇష్టం? ఆయనకి ఇప్పుడు ఏమంటే ఇష్టం? ఆడవాళ్ళంటేనే ఇష్టం. ఎందుకు? ఇప్పటిదాకా రుచి చూడలేదు కాబట్టి, ఇప్పుడు వచ్చారు కాబట్టి, ఇప్పుడు వీరు వెళ్ళిపోతారు కాబట్టి. నాకు ఎప్పుడు కూడా నాతోనే ఉండే స్త్రీ కావాలి కదా, ఎప్పుడు కూడా నాతోనే ఉండే స్త్రీ కావాలి. ఈ స్త్రీలు వెళ్ళిపోతారు. ఈ 5 మంది వచ్చారా, రాజు పంపించాడు కాబట్టి వచ్చారు, రాజు వెళ్ళిపోతారు. కానీ నాకు భార్యగా ఉంటే ఇక్కడే ఉండిపోతుంది. ఎడమతోడ భార్యకి, కుడితోడ బిడ్డకి. గుర్తుపెట్టుకోండి, కోడలికి బిడ్డకి ఎప్పుడు కూడా కుడితోడ, ఎడమతోడ భార్య. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా రాముడైనా, నరసింహస్వామి అయినా, వెంకటస్వామి అయినా, శివుడైనా ఎవరైనా ఎడమతోడ మీద భార్యను కూర్చోబెట్టుకుంటారు. అవునా? ఎప్పుడైనా చూసారా? విగ్రహాన్ని చూడండి, బాగా మాట్లాడండి, పాదం పట్టుకోండి, పై వరకు రండి. ఎంత బాగా ప్రయత్నం చేసుకుంటూ ఉంటే పరమాత్మ అంత బాగా పరిచయం అవుతూ ఉంటాడు. పరమాత్మ పరిచయం కాకుండా ఉంటే మనం రోజు ఇక్కడికి వచ్చి దండం పెట్టినంత వృధా. గుర్తుపెట్టుకోండి, మనమందరం మీరు అని ఎందుకు అంటున్నానంటే నేను చెప్తున్నాను కాబట్టి మీరు అంటున్నాను, కానీ మనమే నాతో సహా ఎక్కడైనా ఆలయంకి వెళ్తే అసలు అక్కడ ఏముంది, ఎందుకుంది, ఎలా ఉంది, ఏం చేస్తుంది, ఎవరి వల్ల వచ్చింది? ఇక్కడ సమర్థుల వల్ల రాముడు వచ్చాడు కాబట్టి సమర్థులకు నమస్కారం పెట్టాలి.
అవునా? ఆ తర్వాత రాముడికో నమస్కారం పెట్టాలి. ఎలా ఉన్నాడో రాముడు చూడాలి. రాముడు ఒక్కొక్క ఆలయంలో ఒక్కో రకంగా ఉంటాడు, అవునా కదా? మన ఆలయంలో ఎలా ఉన్నాడో మనం చూసుకోవాలి. అలాంటిది నాకు భార్య కావాలంటే రోమపాలుడికి శాంత అనేటువంటి అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని ఇచ్చి రుణం తీసుకుందామని ఆ యొక్క ఋషిశృంగుడికి వివాహం చేసి ఇచ్చాడు. అలా వివాహం చేసి ఇచ్చి నీ దగ్గరే ఉంచుకున్నావు కాబట్టి నీ దగ్గర ఎప్పుడు కూడా సస్యశ్యామలే ఉంటుంది, ఎప్పుడు వర్షాలు పడుతూనే ఉన్నాయి, ఎప్పుడు కూడా గొప్పగానే ఉన్నావు. కానీ నువ్వు నా మిత్రుడు కాబట్టి, నాకు సుమంత్రుడు సలహా చెప్పాడు కాబట్టి నేను నీ దగ్గర వచ్చి మాట్లాడుతున్నానయ్యా అని దశరథుడు ఆ రోమపాలుడికి చెప్పి ఆ ఋషిశృంగుడిని నాతో పంపించు. ఎక్కడికి? అయోధ్య నగరానికి, కోసల రాజ్యానికి పంపించు. ఎందుకు? ఆయన ఒక్కసారి వస్తే నాకు సంతానం కలుగుతుందని చాలామంది అన్నారు, సుమంత్రుడు చెప్పాడు కాబట్టి దయచేసి పంపించవయ్యా అంటే సరే అన్నాడు. నువ్వు మిత్రుడు కాబట్టి నేను ఒక ఉపాయం చేస్తాను. అల్లుడికి తన దగ్గర నుంచి పంపిన సాధ్యమా? అల్లుడిని పోవయ్యా పని చేసుకోవడం కుదురుతుందా? కొడుకుకు చెప్పవచ్చు ఒక మాట, అల్లుడికి చెప్పవచ్చా? చెప్పలేదు. కానీ ఈయన ఇక్కడ స్త్రీలో లోలం అయిపోయాడు. శాంతాదేవితో మాత్రమే ఉంటున్నాడు, శాంతతోనే ఉంటున్నాడు, ఎప్పుడు కూడా భార్యతోనే ఉంటాడు. భార్యాలోలుడు అయిపోయాడు అంటే సిద్ధి శక్తి జ్ఞానం అంతా పోయిందా? ఒక్కసారి మనం పూర్తిగా సాధన వదిలిపెట్టేస్తే భార్యతో ఉంటే అన్నీ మర్చిపోతారు. భార్య తప్ప ఇంకో విషయం కనబడదు. అందుకనే వ్రతం చేసేటప్పుడు భార్యకు దూరంగా ఉండమంటారు. ఏ వ్రతం? హనుమద్ వ్రతమో, అయ్యప్ప వ్రతమో, ఇంకో వ్రతమో 40 రోజులు భార్యకు దూరంగా ఉండాలి, పరువుకు దూరంగా ఉండాలి, అన్నానికి దూరంగా ఉండాలి, అవునా? మధుమాంసాలు తీసుకోకూడదు. ఇన్ని చేయాలి. నియమం పాటిస్తే సాధన శక్తి వస్తుంది. అలాంటి శక్తి అంతా ఇప్పుడు ఉందా ఆయన దగ్గర? పోయి. ఎందువల్ల పోయింది? భార్యతోనే ఉన్నాడు కాబట్టి పోయింది. కానీ నేను ఒక మాట చెప్తాను, చెప్పి ఆయనకి సాధన చేయమని చెప్తాను అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించి, చూడండి అల్లుడికి అసలు చాలా విషయాలు అందుకని అన్నాను కదా, రామాయణంలో ప్రతి అడుగు జ్ఞానమే. ప్రతి అడుగు వేసి అడుగు తీస్తే ఒక జ్ఞానమే. అన్నీ నేర్చుకోవాలి. రాముడి దగ్గర, రామాయణంతో ఉన్న వాళ్ళ దగ్గర, రాముడితో నడిచే వాళ్ళ దగ్గర, రాముడు తండ్రి ఎవరితో అసలు అందరి దగ్గర నుంచి ఒక్కొక్క గుణపాఠం. గురువే 24 మంది గురువులు చేస్తున్నారు చూడండి. అంటే ఎవరి దగ్గర నుంచి ఏ జ్ఞానం వస్తే ఆ జ్ఞానం స్వీకరించాలి. అలా ఆయనకి నమస్కరించి, అయ్యా దశరథ మహారాజు నా మిత్రుడు, కోసల దేశానికి అధిపతి, అయోధ్య ఆయన మహానగరం కాబట్టి అక్కడికి కొన్ని రోజులు వెళ్ళి ఉండండి, ఆయనకు చిన్న కోరిక ఉంది, తీర్చుబాటు చేస్తారా అని నమస్కరిస్తే, మీరు ఆదేశిస్తే శాంతనిస్తే వెళ్తానన్నాడు. మీరు బాగా వినండి, మీరు ఆదేశిస్తే శాంతితో పంపిస్తే వెళ్తానన్నాడు. అంటే భార్య మాత్రం కావాలన్నాడు. చూడండి ఎంత లోనైపోయాడో భార్యతో. అలా ఉంటుంది. అది ప్రేమ అనుకోవచ్చు, ఇంకేమైనా. కానీ సాధు అంటే తీసుకొని పోతున్నప్పుడు నువ్వు లోక కళ్యాణం కోసం ఒక పని చేస్తున్నావు అన్న ఆలోచన మాత్రం నీలో ఉందని అని చెప్పి పంపించేశాడు. సరే తీసుకొని ఆ దశరథ మహారాజు ఆ యొక్క శాంతాదేవిని ఋషిశృంగుని తీసుకొని తన రాజ్యానికి వచ్చి యువతల భాగంలో, అంటే యమునకి అటుపక్క భాగంలో రాజ్యం ఉంటే ఇటుపక్క భాగంలో ఒక పెద్ద ఆశ్రమాన్ని నిర్మింపజేసి అక్కడ ఉండి సాధన చేయమన్నారు. గుర్తుపెట్టుకోండి, ఇప్పటిదాకా సాధన చేయ మర్చిపోయావుగా, సాధన చేయమన్నారు. సాధన చేస్తే ఎలా చేస్తావు అంటే నాకు లాభం జరగాలి, నాకు కాదు నా రాజ్యానికి కాదు, నా లోకాత్ సమత్సాత్ సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, అందరికీ లాభం జరిగేటట్టుగా నీ కృప కావాలి అంటే సరే నేను ప్రయత్నం చేస్తున్నాడు. భార్య కొంచెం దూరంగా ఉంటున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు, సాధన చేస్తున్నాడు. కొంచెం ఒక విశ్వాసం అయితే వచ్చింది. విశ్వాసం వచ్చిన తర్వాత పరీక్ష ఉండాలి కదా. నువ్వు బాగా చదువుకున్నావు, రాస్తే కదా నీకు మార్కులు పడతాయి, రాస్తే కదా నీకు అర్థమవుతుంది ఎంత చదువుకున్నావు. నేను బాగా చదువుకున్నాను, రాత్రంతా చదువుకున్నాను, దినమంతా చదువుకున్నావు సరే, పేపర్ రాసి వస్తే రేపు రిజల్ట్ వస్తే ప్రోగ్రెస్ కార్డు మీద నంబర్ కనబడితే కదా చదువుకున్నట్టు, లేకపోతే ఏమిటి ఉపయోగం? కాబట్టి నీకు ఒక అవకాశం వచ్చింది, ఇంతకాలం ఇక్కడ ఉన్నావు, ఏ కారణం చేత వచ్చావు నువ్వు మర్చిపోయావు. కాబట్టి దశరథ మహారాజు ఆయన దగ్గరికి వచ్చి, ఋషిశృంగ మహాముని శాంతాదేవితో మీరు ఇక్కడ ఉన్నారు, మీరు వచ్చిన కారణం ఇది, నాకు సంతానం కావాలి, ఒక యజ్ఞం చేయండి, దానివల్ల లోక కళ్యాణం అవుతుంది అంటే సరే అని అశ్వమేధ యజ్ఞం చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, వామదేవుడు, వశిష్ఠుడు, ఋషశృంగుడు, మార్కండేయుడు గొప్ప వాళ్ళందరూ ఋత్వికులుగా ఉండి పెద్ద యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞం పేరు అశ్వమేధ యజ్ఞము. ఇప్పుడు యజ్ఞాలు లేవు, ఉన్నాయా? అశ్వమేధ యజ్ఞం ఉందా? లేదు. పుత్రకామేష్టి యజ్ఞం ఉందా? లేదు. ఇప్పుడు ఏమి లేవు, దవాఖాన్లు అంతే, ఏమొచ్చినా దవాఖాన్లు, అవునా? కాబట్టి అప్పుడు యజ్ఞం ద్వారా, తీర్థం ద్వారా, పూజ ద్వారా, అనుష్ఠానం ద్వారా అన్నీ జరిగాయి.
కాబట్టి ఆయన యజ్ఞానికి సిద్ధమయ్యాడు, పెద్దగా యజ్ఞం చేస్తున్నాడు. మంచి ముహూర్తంలో ఒక యజ్ఞం చేస్తూ ఉంటే ఆ యజ్ఞంలో ఋషశృంగుడు చూడండి, వశిష్ఠుల వారి కంటే కూడా ఈ సమయంలో ఆయన గొప్పవాడా కాదా? వశిష్ఠుడు ఇప్పటిదాకా చేయని వ్రతాన్ని ఆయన చేస్తున్నాడా లేదా? వశిష్ఠుడు ఇప్పటిదాకా చేయలేటువంటి సంతానం కోసం చేసేటువంటి పూజ ఇప్పుడు చేస్తున్నారా లేదా? అది అశ్వమేధ యజ్ఞం. మొదలు రాజ్యం బాగుందని పుత్రకామేక్షి చేయట్లేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈయన లోక కళ్యాణం కోసమే చేస్తున్నాడు. కాబట్టి లోక కళ్యాణం జరగాలి అంటే మొదలు అశ్వమేధం చేయాలి. కాబట్టి అశ్వమేధం చేస్తున్నారు. చేస్తూ ఒక గుర్రాన్ని వదిలిపెట్టి ఇక్కడ రాసి పంపిస్తారు. ఇక్కడ రాస్తారు గుర్రం మీద ఒక పాత్ర పెట్టి. ఏమని రాస్తారు అంటే, ఈ గుర్రాన్ని పట్టుకున్న వాళ్ళు మాతో యుద్ధం చేయాలి అని రాస్తారు. కానీ ఆ గుర్రం యజ్ఞం చేసిన తర్వాత పంపిస్తే సకల లోకాలు తిరిగి వచ్చింది, అన్ని మొత్తం రాజ్యాలు తిరిగి వచ్చింది. కానీ ఎవ్వరు కూడా ఆ గుర్రాన్ని పట్టుకోలేదు. ఎందుకు? దశరథ మహారాజు యొక్క గుర్రం కాబట్టి. దశరథ మహారాజు యుద్ధం చేసే శక్తి లేదు కాబట్టి, అది అయోధ్య కాబట్టి, యుద్ధం చేసి గెలవలేము కాబట్టి ఆ గుర్రాన్ని ఎవరూ పట్టుకోలేదు. తిరిగి 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 మళ్ళీ అదే అయోధ్యకి ఆ గుర్రం వచ్చేసింది. గుర్రం వచ్చిన తర్వాత అందరూ సంతోషిస్తున్నారు, రాజు కూడా సంతోషిస్తున్నాడు. నన్ను పోటీ పడేవాళ్ళు, నాతో యుద్ధం చేసేవాళ్ళు ఎవరూ లేని సంతోషించారు. కానీ ఈయనకి ఈ సంతోషం కావాలా? కాదు. ఈయనకి ఏ సంతోషం కావాలి? పుత్ర సంతాన సంతోషం కావాలి. అవునా? ఈ యజ్ఞం అయిపోయిన తర్వాత ఎప్పుడో చూడండి, ఇప్పుడు ఋషశృంగుడు ఏమనుకుంటున్నాడు? ఆహా, నేను ఇప్పటిదాకా కూడా భార్యతో ఉండి కొంచెం దూరంగా ఉండి, అప్పుడు భార్యతో ఉండి, అప్పుడు ఎవరితో లేకుండా ఉన్నటువంటి సాధన అంతా కూడా ఇప్పుడు పనికొచ్చింది. అంటే నేను చేసిన యజ్ఞం సఫలం అయ్యింది అంటే ఒక నమ్మకం కుదిరింది. ఎంట్రన్స్ పాస్ అయ్యాడు. ఎంట్రన్స్ పాస్ అయితే సీట్ వస్తుంది, సీట్లో మళ్ళీ మెరిట్ కొట్టుకోవాలి. ఇలా ఎంట్రన్స్ పాస్ సంతోషించాడు. సంతోషించిన తర్వాత ఈయన ఏం చేశాడు? సరే ఇప్పుడు పుత్రకామేష్టి యజ్ఞం చేద్దాం అని నిర్ణయం తీసుకొని పెద్దగా యజ్ఞానికి పుత్రకామేష్టి యజ్ఞం కోసం అన్ని ఆర్భాటాలు చేస్తున్నారు. బాగా వినండి, యజ్ఞం చేయాలి అంటే అందరూ కూడా వ్రతంలో ఉండాలి. మనం వ్రతం చేస్తేనే కంకణం కట్టుకుంటాం. అవునా? వ్రతం చేసుకుంటే కంకణం కట్టుకొని 48 గంటల వరకు చాలామంది నాకు కంకణం కట్టండి, నాకు కంకణం కట్టండి, బ్రాహ్మడు పూజ చేస్తే అంటారు. కంకణం కట్టుకోవడం అంటే ఆషామాషి విషయం కాదు, నియమాన్ని పాటించాలి. లేకపోతే కంకణము తప్పు విషయం చేస్తుంది. మీరు శుద్ధమైనటువంటి భక్తులుగా ఉండి తీర్థం తీసుకుంటే తీర్థం అకారం ఉద్హరణం సర్వవ్యాధి నివారణ చేస్తుంది. కానీ ఒకవేళ మీ మనసు బాగులేకుండా ఉండి తీర్థం తీసుకుంటే విషంలాగా పనిచేస్తుంది. భగవంతుడికి కావాల్సింది శుద్ధమైన భక్తులు, శుద్ధ భక్తులు, అమాయకులు కావాలి. ఒకవేళ మీరు కోరుకునే వాళ్ళే భక్తులైతే అక్కడికి రాగానే పరమాత్ముడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది రాయితో సమానమే. కానీ ఒకవేళ నీ కోరిక మన ధర్మం కోసమో, మన దేశం కోసమో, మన రాష్ట్రం కోసమో, మన ఆలయం కోసమో, మన ప్రాంతం కోసమో అయితే రాముడు బయటకు వెళ్ళినా లోపలికి వచ్చి కూర్చుంటాడు. ఎందుకు? నా భక్తురాలు వచ్చింది, నా భక్తురాలికి నేనంటే బాగా ఇష్టం. ఒక చిన్న పూలదండ పట్టుకొస్తుంది, ఆహా ఏం దండ చేస్తుంది, రామా 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 అనుకుంటూ ఒక్కొక్క సూదితో ఒక్కొక్క దారం కుచ్చుకుంటూ, దారంలో సూది వేసుకుంటూ ఆ దండం అలా తయారు చేసి నాకు ఇస్తుందే, ఎంత ప్రేమ. ఆ తల్లికి అది సంతోషంగా వచ్చి కూర్చుంటాడు. నువ్వు మాట్లాడుకుంటూ, తిట్టుకుంటూ, కాదనుకుంటూ చేసుకుంటూ ఏ రకంగా వచ్చి తలస్నానం చేసి వచ్చినా ఆయన ఉండడు, వెళ్ళిపోతాడు, అప్పటికే వెళ్ళిపోతాడు. నీకు కనబడు, నీకున్నా కనబడు, లేకున్నా కనబడు. కనబడతాడా పరమాత్ముడు? పరమాత్ముని ఎప్పుడైనా చూసారా? రాముడు కనబడ్డాడా? అదే, ఎప్పుడు కనబడడు. కానీ ఎప్పుడు నీతోనే ఉంటాడు. విశ్వాసం నీకుంటే ఆయన ఎప్పుడు నీతోనే ఉంటాడు. ఇది విశ్వాసంతో కూడుకున్న పని. కాబట్టి ఎప్పుడు నాతోనే ఉన్నాడు రామా లోపల ఉన్నాడు. ఎవరు? ఆత్మారాముడు కదా. ఇక్కడ రాముడు ఉన్నాడని విశ్వాసం నీకుంటే ప్రతి పనిలో రాముడు వస్తాడు. తప్పు చేసినా రాముడు వస్తాడు, ఒప్పు చేసినా రాముడు వస్తాడు, చచ్చిపోయినా రాముడు వస్తాడు. రామ్ నామ్ సత్య హై తీసుకెళ్తారు, రాముడి పేరుతో తీసుకెళ్తారు. మనకు అవునా కాదా? అక్కడ దహనం చేసేస్తారు. అంటే రాముడు ఎప్పుడు నీతో లేడు, ఎప్పుడు నీతోనే ఉన్నాడు. ఎప్పుడు లేడో ఎప్పుడు ఉన్నాడో నువ్వు తెలుసుకో. నువ్వు మంచి చేస్తున్నావా, నీతో రాముడు ఉన్నాడు. నువ్వు చెడు చేస్తున్నావా, రాముడు వెళ్ళిపోయాడు. గుర్తుపెట్టుకోండి. రాముని పర్సులో పెట్టుకోవడం కుదరదుగా, జేబులో పెట్టుకోవడం కుదరదుగా, ఇంట్లో పెట్టుకోవడం అసలే కుదరదు. మనసులో పెట్టుకోవాలి. మనసులో ఉన్న రాముడు ఉండిపోతాడు. ఎప్పుడది లోక కళ్యాణం పట్టుకున్నాం. అలా ఆయన
పుత్రకామేష్టి యజ్ఞం కోసం పెద్దగా వ్రతాన్ని చెప్పి అందరికీ కూడా కూర్చోబెట్టాడు. యజ్ఞం చేస్తున్నారు. యజ్ఞం చేస్తే ఆ యజ్ఞంలోంచి కొన్ని రోజుల తర్వాత ఆ యజ్ఞ పురుషుడు బయటకు వచ్చి ఒక బంగారం పాత్రలో కొంచెం పాయసం తీసుకొచ్చాడు. చూడండి, వాల్మీకి ఋషి ఏం చెప్పాడో మనం అదే చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న మీకు చెప్పాను, ఎన్నో రామాయణం ఉన్నాయి. రామాయణాన్ని ఒక్కొక్కళ్ళు రుచికరంగా, ఆనందకరంగా, ఆహ్లాదకరంగా, వినుసొంపుగా చేసేటట్టుగా చాలామంది తయారు చేసుకున్నారు. కాబట్టి తయారు చేసుకుని చెప్పాను కదా, ఇక్కడ వాల్మీకి దగ్గర ఉన్నటువంటి రామాయణాన్ని తీసుకొని అక్కడ చెప్పుకుంటే అక్కడ బాగా నడిస్తే రామాయణం బాగుందని కాదు, రామాయణం వినేవాళ్ళు చాలామంది మంచి వాళ్ళు ఉన్నారని అర్థం. అంతేనా? ఇక్కడ రామాయణం మనం చెప్తున్నామే, ఇక్కడ రామాయణం బాగుంది అంటే వినేవాళ్ళు బాగున్నారని అర్థం. అక్కడ రామాయణం బాగా మంది ఉన్న పక్షంలో చెప్పేవాళ్ళు లేకపోతే ఏమిటి ఉపయోగం? అక్కడ చెప్పేవాడు బాగా మంచి ఉన్నాడు, అసలు మనిషి రేటు ఏమిటి ఉపయోగం? రామకథ భక్తుల కోసం. ఎవరి భక్తుల కోసం? శ్రోతల కోసం. ఏం చెప్పినా శ్రోతల కోసమే. ఏం జరిగిన రామకార్యంలో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా భక్తుల కోసమే, ఎవ్వరి కోసం కాదు. భక్తుడే సుఖపడాలి, భక్తుడే సంతోషించాలి, భక్తుడే ఆనందించాలి, భక్తుడే సేవ చేయాలి, భక్తుడే సహాయం చేయాలి, భక్తుడే అన్నీ ఇవ్వాలి. రాముడికి అన్నీ ఇవ్వాలి. ఆయనకి ధనరూపేణ, వస్తురూపేణ, శాస్త్రరూపేణ, మంత్రరూపేణ, సేవారూపేణ సేవ చేయమన్నారు కదా. మన పాంప్లెట్ కూడా వేస్తారు చాలామంది. సేవ చేసుకోండి. ఏం చేస్తారు? వస్తువులు ఇస్తారా? ధనం ఇస్తారా? ద్రవ్యం ఇస్తారా? సేవ చేస్తారా? ఏం చేస్తారు? ఎవరు చేయాలంట? భక్తులే. ఎవరు? శుద్ధమైన భక్తులు. గుర్తుపెట్టుకోవడం ఒక మాట, ఇప్పుడు డబ్బున్నవాడు సేవ చేసుకోకూడదు. సేవ చేసుకునే అవకాశం ఉన్నవాడు డబ్బు ఇచ్చే విషయం లేదు. మీ దగ్గర ఏది ఉంటే అది ఇవ్వాలి, ఏం చేయగలిగితే చేయాలి. డబ్బు బాగా ఉన్నవాడు శరీరం బాగా ఉండి కూడా డబ్బులు ఇచ్చేస్తాను ఆయన చేసుకోవాలంటే కుదరదు. ఆయన సేవ కూడా చేయాలి. ఆయన దగ్గర డబ్బే లేదు పాపం, తినడానికే తిండి లేదు, రామాలయంలో వచ్చే ఫోన్ చేస్తాడు, ఆయన శరీరం బాగుంది, సేవ చేసుకో. నీకు పుణ్యం రావాలిగా ఆయనతో సమానంగా, లేదా ఆయన కంటే ఎక్కువగా పుణ్యం వస్తుంది. ₹1,00,00,000 ఇచ్చిన వాడికి రాముడు ప్రత్యక్షమవుతాడు, మొత్తం కడిగిన వాడికి రాముడు ప్రత్యక్షమవుతాడు నియమం ఏమీ లేదు. ఇక్కడ కడిగిన వాడికే రాముడు ప్రత్యక్షమవుతాడు ఏమో చెప్పలేము. ఆయనకి అప్పుడు ఏది ఇష్టమో అది. సేవ అనేటువంటిది, సహాయం అనేటువంటిది పరమాత్మ ఏది కోరుకుంటే అది. మనం అన్ని దానాలు అంటాం. మనం నేత్రదానం అంటారు, వృక్షదానం అంటారు, జలదానం అంటారు, భూదానం అంటారు, గోదానం అంటారు. ఎవరికి ఏది అవసరమో అది ఇస్తే గొప్పవాడు. భోజనం బాగా అయింది, వాడు అన్నదానం తీసుకుంటాడా? వద్దా. ఎందుకు తీసుకుంటాడు ఆయన? కాబట్టి ఎవరికి ఏది కావాలో అది ఇచ్చేది దానం. అలాంటిది ఆ యజ్ఞం పూర్తి చేశారు. పూర్ణ పాత్ర వచ్చింది, కుంభంగా తీసుకొచ్చాడు. ఆ తీసుకున్నటువంటి పాత్ర ఋష్యశృంగుడు వశిష్ఠుడికి ఇస్తే ఆ వశిష్ఠుడు దశరథ మహారాజుకి ఇచ్చాడు. ఇచ్చి భార్యలకి ఇవ్వయ్యా అని చెప్పాడు. గుర్తుపెట్టుకోండి, భార్యలకి ఏమని చెప్తే దీంట్లో పంచే విధానం రకరకంగా ఉంది. ఎప్పుడు చెప్పినా మనం వాల్మీకి చెప్పిన విధానం తీసుకుందాం. పట్టరా అనేటువంటి ఆ యొక్క కౌసల్యకి ఇచ్చాడు. కౌసల్యకి కొంచెం పాత్ర ఇచ్చేసి తాగి మిగతా వాళ్ళకి ఇవ్వమని చెప్పాడు. ఏమి తాగింది. ఎంత తాగుతాం? ఏమని తాగుతాం? బాగా వినండి. ఏమని తాగుతున్న వాళ్ళు? నాకు సంతానం కావాలి, సుపుత్ర ప్రాప్తిరస్తు, మంచి పుత్రుడు కలగాలి. ఎలా కలగాలి? లోక కళ్యాణం కోసం. ఏమనుకున్నారైనా? లోక కళ్యాణం కోసం సంతానం జరిగితే సంతానం. ఇప్పటిదాకా జరిగిన దానికి సంతానం జరగలేదు, ఇప్పుడు జరిగే అవకాశం ఉంది. దీనివల్ల లోక కళ్యాణం చేస్తా అన్నాడు కాబట్టి. అవునా? కాబట్టి ఆమె తీసుకుంది. ఆమెకి ఆతృత మొదలై చేతిలో వచ్చింది కాబట్టి బాగా తాగింది. సగం తాగేసింది. మంచి పిల్లలు పుట్టాలి, పెద్దగా పుట్టాలి, కుంకుమ పువ్వు వేసుకొని పాలు తాగినట్టు మంచిగా తాగేసింది. ఎందుకు? ఆమెకి ఆతృత కాబట్టి తాగేసింది. తాగిన తర్వాత సగం భాండం ఆమెకి సుమిత్రకి ఇచ్చింది. ఆ సుమిత్ర తీసుకుంది. ఆమెకు కూడా ఎంతైతే అంత తాగింది. మిగతా కొంచెం మిగిలింది ఆ కైకమ్మకి ఇచ్చింది. కైకమ్మ కూడా తాగింది. కైకమ్మ తాగిన తర్వాత మిగిలిపోయింది. బాగా వినండి, మిగిలిపోయిందంటే ఏమిటి? కోరికలు ఎలా ఉంటే అలా. నేను నిన్న చెప్పానే, ఒక మంచి విషయాన్ని తినాలి అనుకున్నప్పుడు దాన్ని రుచికరంగా తినాలి. ఆ రుచిని తెలుసుకోకుండా తింటే ఉపయోగం లేదు. మీరు మంచి లడ్డూని మెల్లగా పట్టుకొని దాన్ని చూసి ఎంత బాగా లడ్డు తయారు చేశారు, ఏమేమి వేసి ఉంటారు, ప్రసాదంగా మారిపోయితే చూడండి. మీరు ఇంట్లో లడ్డు చేస్తే లడ్డు అవుతుంది, దేవుడి దగ్గరికి పోతే ప్రసాదం అయిపోతుంది. ఈ లడ్డు దేవుడి దగ్గరికి వచ్చిందే, దీంట్లో ఎంత మంచి గుణం ఉందో, ఎంత ధర్మం ఉందో, నేను తీసుకోవడం వల్ల ఎంత లాభం జరిగే అవకాశం ఉందో అని మధురంగా మెల్లమెల్లగా ప్రసాదంలాగా తింటే బాగుంటుంది. లడ్డూని తీసుకొచ్చి పిసికేసి నోట్లో వేసుకొని బగబగ మింగేస్తే అది ఏమిటి అర్థం? అది ఎలా ఉంటుంది? అది లడ్డులాగా ఉంటుందా? దానికి అర్థం ఉందా? దానికి గౌరవం ఉందా? లడ్డు ఇలాగే ఉండాలి, పూరి ఇలాగే ఉండాలి, సమోసా ఇలాగే నియమాలు ఉన్నాయి. ఆ నియమాల ప్రకారంగా అలా తినాలి.
దేన్ని మనం వేసుకుంటున్నామో కడుపులోకి, జఠరాగ్నిలోకి, దాన్ని గౌరవించి తీసుకోవాలి. అది రాముడి దగ్గర పెట్టి తీసుకోవాలి. అలాంటిది వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళ ఆతృత ప్రకారంగా వాళ్ళు తీసుకున్నారు. కొంచెం మిగిలింది మళ్ళీ సుమిత్రకి ఇచ్చేశారు. తీసుకున్నారు, అందరు తాగేశారు. కొంతకాలం పోయిన తర్వాత అందరు కూడా గర్భవతులు అయ్యారు. బాగా గుర్తుపెట్టుకోండి, గర్భవతి అవ్వడము అంటే రాముడు అయోనిజుడు, మళ్ళాగా యోనిలోంచి బయటకు రాడు. యోనితో సంబంధం లేకుండా పుడతారు రాముడు, కృష్ణుడు, దేవుళ్ళు అందరూ. సరేనా? కాబట్టి గర్భం కనబడుతుంది కానీ సంతానం మనలాగా కలగదు. అయోనిజ అంటారు. అయోనిజుడు. సీత కూడా అయోనిజే కదా, భూమిలోంచి వచ్చింది. కాబట్టి గర్భవతి అయిపోయిన తర్వాత 1వ మాసము, 2వ మాసం, 3వ మాసం, 4వ మాసం, 9వ మాసం, 10వ మాసం, 10వ మాసంలో చైత్రమాసంలో శుద్ధ నవమి రోజు రామచంద్రుల వారు ఆ యొక్క కౌసల్య మాతకు పుట్టాడు. బోలో రామచంద్ర భగవానకి, రామచంద్ర భగవానకి, రామచంద్ర భగవానకి. మీకు ఒక విషయం చెప్పాలి, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని చాలా ప్రవచనాలు చెప్తుంటాను. ఈ భాగాన్ని పట్టుకొని ధైర్యంగా రాముడి మీద విశ్వాసంతో, గౌరవంతో నియమాల్ని పాటించి యత్కర్మణ ఇలా చేయాలి. ఏమిటట? ఇలా చేయడం వల్ల నేను నాకు సంబంధించిన పంచకర్మేంద్రియాలు, పంచజ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తము నీకు ఇచ్చేస్తున్నాను. ఎవరికి? రామచంద్ర ప్రభువుకి ఇచ్చేస్తున్నాను. ఇచ్చేయాలి. ఇప్పటి నుంచి ఇస్తే నీ కాష్టం కాలేటప్పుడు నీ ముఖాగ్ని, నీ రేహాగ్ని, నీ కపాలం పగులుతుంది, లేకపోతే పగలదు. కపాలం పగలకపోతే నువ్వు పిశాచివే. బాధ అనిపిస్తుందా లేదా? ధర్మం తెలుసుకోవడం ఒక లెక్క, ధర్మాన్ని పాటించడం ఒక లెక్క. ఎప్పుడు కూడా పాటించలేదు. అందుకనే రాముడికి ఎంత తెలుసో ఆ రాముడికి అంత తెలుసు, కానీ ఆయన అనుష్ఠానం చేశాడు, ఇంచే. ఎప్పుడు కూడా ధర్మం తెలిస్తే పాటించాలి, పాటించలేకపోతే వినాలి, విని తెలుసుకోవాలి, తెలుసుకొని చేయాలి. ఋష్యశృంగుడు రావాలి అంటే దండం పెట్టాలి, అబద్ధం చేయాలి, కానీ అమ్మాయిని పంపించాలి, కానీ తీసుకొచ్చిన తర్వాత సాష్టాంగ నమస్కారం పెట్టి క్షమించమని అడిగి లోక కళ్యాణం అడిగితే అప్పుడు లోక కళ్యాణం జరుగుతుంది. అప్పుడే సుభిక్షంగా మారిపోయింది రాజ్యం అంతా కూడా రోమపాదుడికి. లేకపోతే అలా మారింది కాబట్టి దాన్ని చూసుకునే దశరథుడు పోయాడు అక్కడ. ఏమని? నీకు జరిగింది కాబట్టి నాకు జరగాలి. ఏం జరగాలి? నీకు రాజ్యం సుభిక్షంగా జరిగింది, నాకు సంతానం కలగాలి అంటే జరిగింది. కాబట్టి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తము పంపించాలి. ఈ కపాలం పగలకుండగా ఉంటే దోషమే. అవునా కాదా? మనం కపాల మోక్షం అయ్యేంత ఆగుతాం. ఇప్పుడు ఆగట్లే, ఎవ్వరు ఆగట్లే. ఇంటి వాళ్ళే ఆగట్లే, మనం ఏమవుతాం? ఇంటి వాళ్ళని ఆగుతున్నారా? కపాల మోక్షం ఏంటంటే కపాల మోక్షానికి బలవంతంగా కట్టెతో కొట్టి పంపించేస్తారు. కపాల మోక్షం అవ్వాలి. ఈ కపాలం మీరు బాగా వినండి. ఈ కపాలమైనటువంటి భాగము చాలా చిన్నగా ఉన్నప్పుడు, ఈ చాలా చిన్నగా పాత వాళ్ళకి తెలుసు, కొత్త వాళ్ళకి ఇప్పుడు ఏం లేదు. తలంటు పెట్టనివ్వరు, స్నానం పోయేనివ్వరు, డాక్టర్లు ఏమీ వద్దంటారు. అప్పట్లో స్నానం పోసి, పిండి పోసి, బాగా రాకి, ఇక్కడ మంచిగా ఆముదు నూనె పోసి ఇలా రాకి 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 ఈ 2 భాగాల మధ్యలో ఉన్నటువంటి కపాలాన్ని అతికిస్తారు. ఇది మెత్తగా ఉంటుందా లేదా? చిన్నపిల్లలకి మెత్తగా ఉంటుందా లేదా? దీన్ని బలవంతంగా అమ్మమ్మలో, నానమ్మలో, తాతమ్మలో బలవంతంగా దీన్ని అతికిస్తారు. అతికించిన దాన్ని ఎలా అతికిస్తారు? ఇప్పటిదాకా తల్లి గర్భంలో ఉన్నాడు కాబట్టి తల్లి గర్భంలోంచి అక్కడ లోపల తల్లి గర్భంలో మాంసము, రెత్తులు, చీము అన్నీ ఉంటాయి. అదంతా నరకం. మనకు వచ్చిన తర్వాత అంత కనబడుతుంది. అవునా కాదా? అది ఎంత నరకంలో అనుభవిస్తాడో ఆ పిల్లవాడు లోపల. ఆ నరకాన్ని భరించలేక పరమాత్మ నాకు బయటకు తీసుకురా, నీకు సేవ చేస్తాను అంటే అప్పుడు అమ్మ కూడా సేవ చేసుకోవాలి. తల్లికి ఏమని చెప్తారు గర్భవతికి? రామాయణం చదువు, టీవీ చూడకు, సినిమా చూడకు, గ్రహణం రోజు జాగ్రత్తగా ఉండు, మంచి భోజనం చేసుకో, మంచి ఆలోచన ఉండని, మంచిగా ఉండు, మంచి వ్యవహారం చేయి, మంచి పుత్రుడు పుడతాడు అని చెప్తామా లేదు? అలాంటిది ఆయన బలవంతంగా తల్లి అలా పూజ చేసుకుంటూ ఉంటే, ఈయన లోపల బాధపడుతూ ఉంటే, ఆ బాధ నుంచి ఒక మంచి ముహూర్తం రోజు ఆ పిల్లవాడు బయటకు వస్తే రక్తము, నెత్తురు, చీము అన్నీ తగిలి ఉంటాయి. ఆ పిల్లడికి పూడ్చి శుద్ధంగా చేస్తే నా పిల్లాడు మనం పట్టుకొని అప్పుడు ఆయన చూడంగానే ఏడవాలి కదా. పిల్లడు పుట్టగానే ఏం చేయాలి? రామా అనాలి. ఆ రామ అన్న శబ్దం వాళ్ళకి రాదు కాబట్టి కృష్ణ, వాసుదేవ ఏదో ఒకటి ఏడుస్తారు. అంటే శబ్దంతో పరమాత్ముడిని పిలవాలి. నీ దగ్గర శబ్దం ఉంది, ఎప్పుడూ పిలవలేదు. ఒక భజన పాడావా, ఒక రామనామం చేసావా, ఎప్పుడే అనుష్ఠానం చేసావా? ఏమీ లేదు. ఏమిటి కారణం? శబ్దం ఉండిపోయేమిటి? కాబట్టి మన వాచ, మన మాట రాముడి యొక్క నామం కోసం పలకాలి. మన చెవులు రామనామం వినాలి, మన చేతులు రామసేవ చేయాలి, మన పాదాలు రామాన్ని నడుచుకుంటూ రావాలి. ఇది కదా విధానం.
కాబట్టి ఆ పిల్లవాడికి ఉన్నటువంటి మెదడుని అమ్మమ్మ తాతమ్మ అతికిస్తుంది. అతికించిన దాన్ని చచ్చిపోయిన తర్వాత విడదీయాలి. అంటే నువ్వు మోక్షానికి మళ్ళీ వెళ్ళిపో బాబు, అవునా, నువ్వు ఇక్కడికి వచ్చావు, మృత్యులోకంలోకి వచ్చావు, మృత్యు అయిపోయింది, ఇక మోక్షానికి వెళ్ళని పంపించాలి. ఇది విధానం, చాలామంది చేయరు. అలా ఆ వృషశృంగుడు చేసినటువంటి యజ్ఞం వల్ల ఆమె అన్ని తాగుతే 9 మాసాలు వచ్చిన తర్వాత రామచంద్రుడు పుట్టాడు. ఆ రామచంద్రుడు పెద్దగా అవుతున్నాడు. చూడండి, పుట్టేంతవరకు ఒక లెక్క, పుట్టిన తర్వాత ఒక లెక్క, అవునా. ఇప్పటిదాకా మనం పరీక్షలు రాసిన తర్వాత పాస్ అవుతామో లేదో అన్న విషయం ఉంటే పాస్ అయిన రోజు మాత్రమే ఆనందం, దాని తర్వాత ఆనందం ఉందా? ఢిల్లీ వాళ్ళ స్వీట్ రూమ్లో స్వీట్ దొరకవు ఆ రోజు, పాస్ అయిన రోజు అందరూ ఉంటారు అక్కడ. 3వ రోజు ఎవ్వరూ ఉంటారు. ఇది ఆనందం అయిపోయింది. ఆనందం తొందరగా అయిపోతుంది, దుఃఖం అయిపోతుంది. దుఃఖం అయిపోతుందా? ఇవాళ అసలు రోజులు గడవవు కాదు, క్షణాలు కూడా గడవవు దుఃఖం వస్తే. కానీ ఆనందం వస్తే ఏళ్ళు గడిచిపోతాయి. అలా ఏళ్ళు కౌసల్య, సుమిత్ర. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, రాముడు పుట్టిన తర్వాత మనం రామలక్ష్మణ భరత శత్రుఘ్న అంటాం, కానీ కాదు. రాముడు పుట్టిన తర్వాత భరతుడు పుట్టాడు, సరేనా. భరతుడు పుట్టిన లక్ష్మణుడు, తర్వాత శత్రుఘ్నుడు పుట్టాడు. కాబట్టి ఇలా అనాలి, రామ భరత శత్రుఘ్న. ఇలా అంటే రామ లక్ష్మణ అలవాటైపోయింది మనకు. ఎందుకు? ఎప్పుడు కలిసే ఉంటారు కాబట్టి. ఒక తల్లికి పుట్టకపోయినా కలిసి ఉంటారు. బలరామకృష్ణుడు ఒక తల్లికి పుట్టకపోయినా కలిసి ఉంటారు కదా. ఇలా ఒక్కరి కలిసి ఉండకుండా సొంత తల్లికి పుట్టకపోయినా ధర్మరాజు తర్వాత వీళ్ళందరూ కూడా పంచపాండవుల్లో కూడా కుంతికి 3 పుట్టాడు, వాళ్ళకి 2 పుట్టారు. అంటే వాళ్ళు కూడా ఒక తల్లికి పుట్టకపోయినా కలిసి ఉంటారు. అంటే ఒక తల్లికి పుట్టకపోయినా కలిసి ఉండి రాజ్యాన్ని వెళ్ళారు వాళ్ళు. ఒక తల్లికి పుట్టిన వాళ్ళు గొడవలు చేస్తున్నారు ఈరోజు. అర్థమవుతుందా? ఒక తల్లికి పుట్టిన వాళ్ళు ఈరోజు గొడవ చేసుకున్నారు, ఒక తల్లికి పుట్టకుండా వాళ్ళందరూ కలిసి రాజ్యాలు ఏలారు. అలా రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు పెద్దవాళ్ళు అవుతున్నారు. మెల్లగా పెద్దగా అయ్యి చూడండి, సంతోషం తొందరగా అయిపోతుందన్నాగా 15 సంవత్సరాలు వచ్చాయి. 15 సంవత్సరాలు రాగానే ఆ పిల్లవాడికి అసలు ఏం చేస్తే ఈ పిల్లవాడికి లోక కళ్యాణం తెలుస్తుందో అని బాధపడతాడు. ఇప్పటిదాకా మనం ఏమనుకున్నాం? నాకు పుట్టాడు, కానీ నాకు పుట్టేటప్పుడు నేనేమన్నాను? లోక కళ్యాణం చేయిస్తాను. మరి ఏం చేయాలి ఇప్పుడు? నేను ఇంకా ప్రేమలోనే మునిగిపోతాను, కొడుకు వ్యామోహంలో ఉండిపోయాను. ఇలా ఉండిపోకూడదు, మరి ఎట్లా అని ఆలోచించుకుంటూ ఉంటేనే వాల్మీకి మహావి దశరథ అన్నాడు. ఈయనకి గౌరవం, అప్పుడు రాజులకి రుచులంటే గౌరవం. కాబట్టి ఆ గౌరవంతో ఆ విశ్వామిత్రుని లోపల పిలిపించి, విశ్వామిత్ర నువ్వు వచ్చావు కదా, ఎలా వచ్చావు? చూడండి, ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు, ఏం కారణం చేత వచ్చావు అడగడానికిలో మార్పులు ఉంటాయి. భయం, ఏమడుగుతాడో ఏమో. అప్పటి వాళ్ళు ఏమడిగినా భయమే, ఏమడుగుతారో ఏమో. ఏమడిగినా వాళ్ళ లోక కళ్యాణం ఉంటుంది, కానీ లోక కళ్యాణం మనకు అందరికి ఇష్టం ఉంటుందా? మనకు పుట్టక ఒక కొడుకు పుడితే మనం మిలిటరీలో పంపిస్తామా? మిలిటరీకి పంపిస్తామా? కొన్ని 4 ఉన్నారు మిలిటరీలో. ఉన్నారా మీ కొడుకులు ఎవరైనా? ఎవరు లేరు. లోక కళ్యాణం, దేశ కళ్యాణం దాగి ఉందే. 4 కొడుకులు ఉన్నారే, ఒక కొడుకు మిలిటరీలో ఉన్నాడా? లేడుగా. మరి లోక కళ్యాణం ఉందా? లేదుగా. కానీ ఈయన లోక కళ్యాణం చేస్తా అంటే సంతానం కలిగింది కాబట్టి విశ్వామిత్రుడు రాగానే భయపడి ఆయన ఏమంటున్నాడు? రండి స్వామి, ఏం కావాలి అంటే ఏమన్నాడట? నీకు ఒకవేళ నాకేమైనా ఇవ్వాలనిపించి గౌరవం ఇవ్వాలనుకుంటే నీ పుత్రుడు రామచంద్రుడు నాకు ఇవ్వు అన్నాడు. ఎందుకంటే నేను ఒక పెద్ద యజ్ఞం చేస్తున్నాను. ఆ యజ్ఞానికి రాక్షసులు వచ్చి, మారీచుడు, సుబాహుడు వచ్చి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేస్తున్నారు. కాబట్టి ఆ యొక్క యజ్ఞాన్ని కాపాడడం కోసం నాకు నీ రాముడు కావాలి అన్నాడు. ఎంత బాధపడ్డా దశరథ మహారాజు. విశ్వామిత్రుడికి పాదాల మీద పడి దండం పెట్టి, అయ్యా నాకు పుట్టక పుట్టినాడు, అశ్వమేధ యజ్ఞం చేస్తే పుట్టినాడు, ఆ యొక్క పుత్రకామకి చేసే పుట్టాడు. ఎంతో కాలంగా వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నాడు. నా రాజ్యమంతా నా పుత్రుల కోసం ఎదురు చూస్తుంటే పుట్టగానే కోమలంగా ఉన్న 15 సంవత్సరాల పిల్లవాడిని రాక్షస సంహారం కోసం తీసుకెళ్తావా? ఎంత న్యాయమయ్యా నీది, తప్పయ్యా, నాకు క్షమించవయ్యా, నేను ఇయ్యనని దండం పెట్టి మొరపెట్టుకుంటున్నాడు. కానీ వింటాడా విశ్వామిత్రుడు? వినడు. విశ్వామిత్రుడు వినకపోవడానికి కారణం కూడా ఉంది. ఏమిటి కారణం? లోక కళ్యాణం చేయాలి. లోక కళ్యాణం మర్చిపోయాడు. ఆయన ఋషిశృంగుడు
భార్యని పట్టుకొని ఈ లోక కళ్యాణం మర్చిపోయాడు ఒకప్పుడు. ఇప్పుడు ఈయన పిల్లలు పుట్టిన తర్వాత ఈ లోక కళ్యాణం మర్చిపోయాడు. అంటే వ్యామోహం వల్ల విషయం మర్చిపోతాము. కాబట్టి వ్యామోహము ఏ విషయంపై ఉండకూడదు. కార్యసాధన చేస్తున్న వాళ్ళకి కార్యం మీదనే విషయం. కారణాత్ కార్యదే సాధ్యం. కారణంతో ఉండాలి, కార్యం ఉండాలి, సాధన ఉండాలి. సాధన మాత్రమే ఉండాలి. అలా చేస్తేనే సాధ్యమవుతుంది. కాబట్టి ఈరోజు సమయం అయిపోయింది. మనం రోజు కూడా కొంచెం సమయానికి రండి అమ్మా. నేను 5 నిమిషాలకు 7కే వచ్చాను, మీరు రాలేదు. గంట సేపట్లో రామాయణం అవ్వదు, 7 రోజులు అసలే అవ్వదు. కానీ ఎంతో కొంత అక్కడ ఉన్నటువంటి విషయం బాగుందా లేదా తెలుసుకోవడానికి మనకి ఇస్తారో ఇవ్వరు. మడిలో చేసినటువంటి నైవేద్యం ఉంటుంది కదా, అమ్మ మడిలో చేస్తుంది, పిల్లవాడు ఎప్పుడో దాన్ని చూస్తూనే ఉంటాడు. కానీ ఆ తల్లి ఇవ్వదు, ఆమె మడి అవ్వదు. కానీ ఎప్పటికైనా ఇస్తుందన్న విశ్వాసం మాత్రం కొడుకుంటుంది. కాబట్టి ఆ విశ్వాసంతో మనకి ఎంతకాలం కొంచెమైనా రాముడు అర్థమవ్వాలి, రామాయణం అర్థమనే ఉద్దేశంతో మెల్లగా అవపోసన చేసుకునే ప్రయత్నం చేద్దాం. బోలో రాజా రామచంద్ర భగవానికి, రాజా రామచంద్ర భగవానికి, రాజా రామచంద్ర భగవాన్. దిశే పారాయణ సంధ్య స్వస్తి దేవతాభ్యమహంశామి. त्रिभुवननायका जय देव आचार्य गुरु वर्याचार्य से फल रविकुल मंडन खंडन संसार मूल सुरवर मुनिवर किन्नर ध्याति सकल धन्य दो निदास भक्त प्रेमाळ जय देव जय रविचंद्रका आरतियो वाळो त्रिभुवननायक जय देव कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंत हृदयारविंदे भवं भवानी सहितं नमामि कर्पूरार्तिक्य महामंगल निरांजन दीपं समर्पयामि। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। जय जय रघुवीर समर्थ. सगळ्यांना एक निवेदन आहे.